రాష్ట్రం ఎప్పుడూ లేనంత ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 5 లక్షలు ఎఫ్ఆర్బిఎం లోన్స్, రిమైనింగ్ లోన్స్తో కలిపి 6 లక్షల కోట్లు దాటింది. సహాయం లేదు కేంద్రం నుంచి. మనకి అదనపు సహాయం చేయకపోయారు. వారు ఇవ్వాల్సినవి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా మనకు రావట్లేదు. దీని పట్ల ఆయన కొద్దిగా చొరవ చేయాల్సిన అవసరం ఉందనేది నేను మీ ద్వారా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలా చేస్తే ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. మీరు 5,04,814 ఎఫ్ఆర్బిఎం లోన్స్ సార్. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీ రుణాలు కానీ నాన్ గ్యారంటీ రుణాలు కానీ 6,71,757 కోట్లకి వెళ్ళింది. ఇది కాక అన్అఫీషియల్గా ప్రభుత్వం ఉన్న బకాయిలు దాదాపు 80,000 కోట్లు అన్నారు. 80 నుంచి 1,00,000 కోట్లు కూడా అవ్వచ్చు. అంటే ఫీజు బకాయిలు కానీ, కాంట్రాక్టులకు ఇవ్వాల్సినవి కానీ, పంచాయతీ సర్పంచులకు ఇవ్వాల్సినవి కానీ, అలా వివిధ రూపాల్లో బకాయిలు ఉన్నారు. వీటిని ఎలా ఐ డౌట్ ప్రభుత్వం ఎప్పుడు బయటపడుతుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుంది? ఎందువల్లంటే ఒకవైపు ప్రభుత్వాన్ని నడపాలి, మరోవైపు బకాయిలు తీర్చాలి. ఎందువల్లంటే మొదటిసారి అంటే ఒక సంవత్సరం somehow I thought that government could somehow succeed. కానీ ఇప్పుడు 2.5 ఏళ్ళు కావస్తుంది. ఈ 2.5 ఏళ్ళు అయినా కూడా ఇదే సంక్షోభంలో ఉంటే ఎలా మనం బయటపడతాం? ఇది సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం చేతనైన ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ స్కీమ్ పెట్టినా కూడా వారు మంచి పేరు రావాలని కోరుకుంటారు. ఎవరు చేసినా సరే చెడు తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. కానీ ఇక్కడ మీరు చాలా చేస్తున్నారు, కానీ ప్రజల్లో ఎందుకో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏమిటి అనేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవాలి. ఆ అసంతృప్తిని లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే నాకు తెలిసి ప్రతిదానికి మూలం డబ్బే, నిధులు లేని స్థితి నుంచే ఈ అసంతృప్తి అంతా వస్తుంది. బిల్లులు కట్టలేని చోట వాళ్ళు ధర్నా, లేకపోతే ఫీజులు కట్టలేని చోట పిల్లల ధర్నా, లేకపోతే సర్పంచులు ధర్నా, లేకపోతే జీతాలు నెల ఇవ్వలేకపోవడానికి నిధుల లోపం, ఇలా ప్రతి దానికి కూడా డబ్బే. ఈ డబ్బుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ అసంతృప్తిలో తెలంగాణ అసంతృప్తి చెందుతుందంటే తెలంగాణ అనేది ఐ క్వశ్చన్ యూ సార్ త్రూ యూ ఐ క్వశ్చన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ పార్టీ whether they have any responsibility to take care of the Telangana or not, because Telangana is the part and parcel of the central government by India. దీన్ని అనాథలాగా వదిలేస్తారా? ఇది నా పాయింట్. తెలంగాణని అనాథలాగా వదిలేస్తారా? ఇవాళ మీరు మేము లేకపోయినా మీరు గడవరు. ఎన్టీ రామారావు గారు చెప్పారు, కేంద్రం అంటే మిథ్య, గాలిలో ఉంటుంది. అది గాలిలో ఉన్నదాన్ని రాష్ట్రాల అధికారాలన్నింటినీ జిఎస్టీల పేరుతో ఇంకో పేరుతో అన్ని హరిస్తూ ఈ డబ్బంతా అక్కడికి తీసుకెళ్ళిపోయి మన మీద పెత్తనం చేస్తున్నారు. ఆ పెత్తనం చేసేది ఇందులో కూడా సవతి తల్లి ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల పట్ల ఒక ప్రేమ, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మిగిలిన రాష్ట్రాల పట్ల ఇంకొద్ది తేడా, యూపీ బీహార్ లాంటి చోట ఇంకో తేడా. ఇలా ఉన్నప్పుడు ఎలా నడుస్తుంది ఇది? ఇక్కడ సీరియస్గా ఆలోచన చేయాలి సార్. శ్రీధర్ బాబు గారు సీరియస్గా ఆలోచన చేయాలి, లేకపోతే మీరు చాలా కష్టాల్లో పడతారు. ఎందుకంటే నేను బికాజ్ వాళ్ళు మా స్నేహితులు బాగుండాలని కోరుకుంటా. స్నేహ పార్టీ ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎందుకు మేము కలిసే ఉన్నాం. అదే సమయంలో స్నేహితులుగా వారు మీరు తప్పు చేయకపోయినా మీ మీద పడుతుంది. అది మీ మీదే కాదు, ఆ ప్రభావం మా మీద కూడా పడుతుంది. మీ మీద పడుతుంది, మా మీద పడుతుంది. లోపలికి వెళ్ళినా చెప్తాను. దీన్ని ఎలా చేయాలి ఆలోచన చేయాలి అధ్యక్ష. చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా వారు చెప్తున్నారు, మా కేంద్ర ప్రభుత్వం మొత్తం మేమే నడుపుతున్నాం 13 లక్షల కోట్లు ఇచ్చామని. ఏది 12 ఏళ్లలో 13 లక్షల కోట్లు. ఇక్కడ నుంచి ఎంత తీసుకెళ్ళారు చెప్పండి.
ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది ఎంతో చెప్పాలి కదా. మీరు ఇచ్చేది, మీరు ఇప్పుడు వరకు బకాయిలు ఈ సంవత్సరం ఈ నెలలో యాక్చువల్గా 25-26 బడ్జెట్ సంబంధించి 22,782 కోట్లు రావాలి అధ్యక్ష. ఏది ఇప్పుడు వరకు, ఏది మన జనవరి వరకు. వీళ్ళు కట్టింది ఎంతంటే 4,213. ఏది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కంట్రిబ్యూషన్స్ దాని నుంచి కట్టింది కేవలం 4,213 అధ్యక్ష. ఏది ఇప్పుడు వరకు జనవరి అంటే మార్చి ఉంది కదా, ఈ లోపు కడతా ఉంటారు. కడతారో మళ్ళా మిగులుతుందో నాకు తెలియదు. అంటే ఇది మరి ఎందుకు ఏ నెల నెల కడితే కొంత భారం తగ్గిద్ది కదా, అది కట్టరు. అదేవిధంగా పాత బకాయిలకు సంబంధించి మనకి జిఎస్టీ పేరుతో అప్పుడు ఒప్పందంలో 7,000 కోట్లు మనకు రావాలి అధ్యక్ష. 700 కోట్లు రావాలి, సారీ జిఎస్టీ 7,000 కోట్లు రావాలి సార్, అది రాల. అదేవిధంగా నీతి ఆయోగ్ సిఫార్సు నుంచి మనకి పాత బకాయి 24,000, అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 24,205 కోట్లు బకాయి ఉంది, అది వదిలేశారు, పోయింది. మిషన్ భగీరథ కింద 19,000 కోట్లు, అది పోయింది. మిషన్ కాకతీయ కింద 5,020 కోట్లు, అది పోయింది. రెండు అంటే దీనికి రిలేటెడ్గా అని చెప్తున్నాను. అలాగే బయ్యారం ప్లాంట్ ఉంది సార్, బయ్యారం ప్లాంట్కి సంబంధించి ఏం పట్టించుకోలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం సహాయం కూడా లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం నడవదు, అది చెప్పడం కోసం బడ్జెట్ అప్పుడు అది డీటెయిల్గా చెప్పుకునేది ఉంటుంది. దానిలో భాగంగానే కేంద్రం తెలంగాణని ఒక అనాథలాగా చూస్తూ ఉంది. దానికి ఇంకా అథెంటిక్గా మీకు నేను చెప్పాలంటే సార్, ఇప్పుడు 16th ఫైనాన్స్ ఇయర్ మొదలైంది. 16th ఫైనాన్స్లో కూడా పాతది రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్ ప్రకారంగా రాష్ట్రాలకు 41% అధ్యక్ష. ఇప్పుడు కూడా అదే 41%. 41% అంటే మనం ఏమనుకుంటామంటే 100 రూపాయలు 100 రూపాయల్లో 41 మనకు వస్తుంది అనుకుంటున్నాం. 41 మనకు రాదు అధ్యక్ష. మొత్తంగా 41% రాష్ట్రాలకి తీస్తారు ట్యాక్స్ డెవల్యూషన్లో. ఆ 41%లో మన రాష్ట్రానికి వచ్చేది ఎంతంటే కేవలం 15th ఫైనాన్స్ ప్రకారం అయితే 2.1, ఇప్పుడు 2.17. ఇది అధ్యక్ష మనకు వచ్చేది. అంతే మనకు వచ్చేది, మొత్తంగా మనకు వచ్చేది 2.17 మాత్రమే వస్తాయి అధ్యక్ష. మొత్తం అన్నిటి మీద యూపీకి వచ్చేసరికి 17.62 యూపీ. ఇప్పుడు మన వాళ్ళు 16th ఫైనాన్స్ రిలీజ్ చేశారు కదా, దానిలోదే నేను చెప్పే లెక్కలు. అలాగే బీహార్కి వచ్చేసరికి 9.95 బీహార్. కర్ణాటక వచ్చేసరికి 4.13, కేరళ వచ్చేసరికి 2.38, తమిళనాడుకి వచ్చేసరికి 4.10, ఏపీకి వచ్చేసరికి 4.22. మొత్తంగా చూస్తే కేరళ మనకి అతి తక్కువ. నోనో చిన్నది పెద్దది అనే పాయింట్ కాదు. చిన్నదంటే దాన్ని బట్టి కదా, పర్సంటేజ్ని బట్టే కదా వాళ్ళు ఇస్తుంది. పర్సంటేజ్ కదా సార్, పర్సంటేజ్ కదా. అందువలన ఇది చాలా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఇది అల్టిమేట్గా సదరన్ స్టేట్స్ అన్నింటిని కూడా కేంద్రం నిర్లక్ష్యం చేసే పరిస్థితి కనపడుతుంది. వారి కనీసం ఇక్కడ ఓట్లు కావాలని అనుకుంటారు, దక్షిణాదిని గెలవాలనుకుంటారు. దక్షిణాది గెలవాలనుకున్నప్పుడు కొద్దిగా మంచి పనులు చేయాలి. ఇప్పుడు చెడ్డగా చేస్తున్నారని నేను అన్న కానీ సహాయం చేయట్లేదు. సహాయం చేయకపోతే అయిపోయారు. ఇక్కడున్న హక్కులు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మేము చాలా చేసామంటున్నారు. మీ వాటాలు కూడా దేనికి ఉంటే కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు చెప్పాలంటే తక్కువ మీ వాటాలు ఉండేది. అది అవును సార్, ఇదంతా రిలేటెడ్. మీరు గవర్నర్ మాట్లాడారా? మీరు గవర్నర్ అసలు మాట్లాడారా?